15 సంవత్సరాలు మా మధ్య లేవు. ఎక్కడో పెరిగి ఇక్కడికొచ్చావు. ఇక నుంచి మా అందరితో కలిసి హ్యాపీగా ఉందామని అనుకునుంటావు. కానీ ఊహించని సమస్యలు, ఇబ్బందులు తలకు చుట్టుకొని నీకు ప్రశాంతత లేకుండా చేస్తున్నాయి. నువ్వొచ్చాక కొన్ని రోజులు అంతా బావుంది వర్ష. కానీ ఎప్పుడైతే పెద్దత్తయ్యని తీసుకుని రాజీవ్ ఇక్కడ అడుగు పెట్టాడో అప్పట్నుంచే చికాకులు మొదలయ్యాయి. అత్తయ్య వచ్చినప్పుడు కూడా ఇలాంటి సమస్యలేవీ లేవు. కానీ ఆ రాజీవ్ జ్యోతి జ్యోతి అంటూ నీ వెంట పడుతూ నీకు మనశ్శాంతిని దూరం చేస్తున్నాడు. ఇన్నేళ్లు నానమ్మని కుటుంబాన్ని పట్టించుకోకుండా ఎక్కడో దూరంగా ఉండి ఇప్పుడు రాజీవ్ తల్లి ఆస్తి తన కొడుక్కే దక్కాలని గొడవ చేస్తుంది. నానమ్మ కూడా నిద్రపోకుండా వీటి గురించి ఆలోచిస్తుంది. ఈ ఇంట్లో వాడి వల్లే ప్రశాంతత లోపించింది. ఆ రాజీవ్ గాడు ట్రీట్మెంట్ పేరుతో నిన్ను తిప్పుతూ ఇబ్బంది పెడుతున్నాడు. వాడి వల్లే ఈ సమస్యలన్నీ. వాడికి సరైన బుద్ధి చెప్తే గాని అంతా సెట్ కాదు. ఆప్తావా? వాడు వీడేంటి మర్యాద లేదా? ఆల్రెడీ అలా అనొద్దని నీకు చెప్పాను. మాధవి అత్తయ్య కూడా చెప్పింది. ఎంత కాదన్నా అతను ఈ ఇంటి బిడ్డ. తోడు బుట్టకపోయినా వరుసకు నీకు అన్నా. ఇల్లన్నాక కుటుంబంలో కలతలు, ఆస్తి పంచాయతీలు ఉంటాయి. అంత మాత్రాన అనవసరమైన శత్రుత్వాన్ని పెంచుకొని బుద్ధి చెప్తాను అంతు చూడాలి లాంటి పెద్ద పెద్ద మాటలెందుకు? కాస్త ఎదుటి మనిషికి గౌరవం ఇవ్వటం అలవాటు చేసుకో. సరే వర్ష, అతనికి మర్యాద ఇవ్వకపోతే నీ కోపం వస్తుంది. నీది స్వచ్ఛమైన మనసు కాబట్టి నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ల మీద, నిన్ను బాధ పెట్టేవాళ్ల మీద కూడా కొంచెం చెడుగా మాట్లాడినా నువ్వు ఒప్పుకోవడం లేదు. ఇంత మంచిదానివే నిన్ను వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు. నాకు అదే నచ్చడం లేదు వర్ష. ఇంటి ముందు నిలబడి దేహి అన్నది ఎవరైనా సరే వాళ్ళు అడిగిన సహాయం మనం చెయ్యాలని నానమ్మ మనకు చెప్పింది. కానీ నువ్వవేమీ పట్టించుకోవట్లేదు. ట్రీట్మెంట్ కోసమని నువ్వు అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. రాజీవ్ని కలవడానికి వీల్లేదు. అతనికి దూరంగా ఉంటేనే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. నువ్వు ప్రశాంతంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు రామరాజు? ఇందులో దాయడానికి ఏం లేదు వర్ష. నువ్వు ఆ రాజీవ్ చుట్టుపక్కల కూడా వెళ్ళటానికి వీల్లేదు. నువ్వు బాధపడితే మాత్రం అసలు నేను చూస్తూ ఉండలేను. సమస్య వస్తే ఎదుర్కొని పరిష్కరించుకోవాలి కానీ పారిపోకూడదు. అందుకు ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. సరే వర్ష, నువ్వు రాజీవ్కి దూరంగా ఉంటేనే మంచిదని నా అభిప్రాయం. అందుకే పెద్దతే ట్రీట్మెంట్ కోసం నువ్వు వెళ్ళొద్దంటున్నాను. ఇక నీ ఇష్టం. ఈ సమస్యలన్నీ దొరబాబు వల్ల అని రామరాజు అనుకుంటున్నాడు. కానీ అసలు సమస్య నా వల్లే వస్తుందని, వర్ష బదులు నేను తన స్థానంలో రావడం వల్లే వస్తుందని తను అనుకోవటం లేదు. వర్షే బతుకుండుంటే ఇవేవి ఉండేవి కాదు. ఇవన్నీ ఎలా కట్టెక్కుతాయో. ఏంటత్తయ్య పిలిచారు? నేను ఈ గోలంతా వద్దంటేనేమో నా మాట వినవు. పోనీ నువ్వనుకున్నట్టు జరుగుతుందా అంటే అదీ లేదు. ఇప్పుడు ఏమైంది అత్తయ్య? ఏమైందంటావేంటి శ్రావ్య? నేను వెళ్ళి ఆస్తి అడిగితే అక్కడున్నది జ్యోతిన వర్షన బయటపడుతుంది అనన్నావు. గొడవలాగే మిగిలింది తప్ప తనేమీ బయటపడలేదు. మనకు ఒరిగింది ఏమీ లేదు. అదే నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. వర్ష అయితే ఆస్తి కోసం ఎదురు చూస్తుంది అనుకున్నాను.